ఆరోగ్యం కోసం నవ్వించు. నవ్వు మనకి చిన్నప్పటి నుంచి సహజంగానే వచ్చింది. చిన్నప్పుడు నవ్వడం మనకి ఎవరూ నేర్పలేదు. మనం చిన్నప్పుడు ప్రతిదానికి నవ్వుతాం. ఆఖరికి నిద్రలో కూడా నవ్వుతాం. అది అమాయకమైన నిజమైన నవ్వు. ఆ నవ్వు చూస్తే చాలు, చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. అప్పుడు ఆ నవ్వుకి ఎలాంటి షరతులు పరిధులు లేవు. మనం ఎదుగుతున్న కొద్దీ మిగతా హావభావాలు నేర్చుకుంటాం. నవ్వును కొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతూ ఉంటాం. ఫోటో కోసమో, వేరే వాళ్ళని పలకరించడానికో నవ్వుతాం. చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళు తక్కువ నవ్వుతారు. చిన్నపిల్లలు రోజుకు దాదాపు 400 సార్లు నవ్వుతారు. పెద్దలలో కేవలం 30% మాత్రమే రోజుకు 30 సార్లు నవ్వుతారు. నవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి శారీరక మానసిక ఆరోగ్యానికి హానికరం. మనం నవ్వినప్పుడు మన శరీరం న్యూరోపెప్టిడ్స్ను విడుదల చేస్తుంది. ఈ చిన్న అణువులు ఒత్తిడి ఉపశమనం మరియు ప్రశాంతతను ప్రేరేపించే దిశగా పనిచేస్తాయి. కాబట్టి మీరు ఒత్తిడికి గురైనప్పుడల్లా చిరునవ్వు నవ్వండి. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాక మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచి మీరు చేయాలనుకున్న పనులు చేసేలా చేస్తుంది. ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు పెరుగుతుంది. వ్యక్తి నవ్వినప్పుడు ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నవ్వు మన సంబంధాలను మెరుగుపరుస్తుంది. మనం సహజంగా ఎక్కువ నవ్వే వ్యక్తుల వైపు ఆకర్షితులమవుతాం. నవ్వినప్పుడు మరింత ఇష్టపడతాం. నవ్వడం వలన మరింత స్నేహపూర్వకంగా మరియు ఇతరులకు చేరువ చేస్తుంది. మనం నవ్వినప్పుడు మన శరీరం సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఆందోళన మరియు నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక బ్రిటిష్ పరిశోధన ప్రకారం ఒక నవ్వు 2000 చాక్లెట్లు తినడం ద్వారా మెదడుకు వచ్చిన ఆనందాన్ని ఇస్తుంది. ఈ పరిశోధన కూడా ఒక చిరునవ్వు 16,000 పౌండ్లు డబ్బు తీసుకున్నప్పుడు మెదడు ఎంత ఆనందంగా ఉంటుందో దానితో సమానమని తేలింది. కాబట్టి మీరు ఏమీ చేయకుండా 16,000 పౌండ్ల డబ్బు లేదా 15 లక్షల రూపాయలు అందుకోవాలనుకుంటా అయితే నవ్వండి. మీ ఒక్క చిరునవ్వు విలువ 15 లక్షల రూపాయలు. అద్భుతం కదా. మనం నవ్వినప్పుడు మన శరీరం డోపమైన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఈ కింది విధంగా మనకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. శ్రద్ధ మరియు ఏకాగ్రతను పెంచుతుంది. సృజనాత్మకతను పెంచుతుంది. ఎముకల బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. నొప్పి మరియు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పగటిపూట మనల్ని అప్రమత్తంగా మేల్కొని ఉంచుతుంది. నవ్వు జీవితకాలాన్ని పెంచుతుంది. నవ్వే వ్యక్తుల జీవితకాలం 7.2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. కాబట్టి మరింత నవ్వి ఎక్కువ కాలం జీవించండి. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. మనం ఎక్కువగా నవ్వినప్పుడు శరీరంలో తెల్ల రక్త కణాలు మరియు సహజ కిల్లర్ కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ కణాలు అంటువ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. నవ్వు మీరు పనిచేసే ప్రదేశాన్ని మార్చేస్తుంది. నవ్వుతూ పనిచేయడం వల్ల మీ సామర్థ్యం పెరుగుతుంది. నవ్వడం అనేది ఒక వ్యక్తి యొక్క అందాన్ని సహజంగా పెంచుతుంది. నవ్వు మీ వయసు కన్నా 3 సంవత్సరాలు చిన్నవారిగా కనిపించేలా చేస్తుందని ఒక పరిశోధనలో తేలింది. నవ్వడం అనేది మానసిక స్థితిని పెంచే వ్యాయామం. నవ్వడం అంటువ్యాధి లాంటిది. మీరు నవ్వినప్పుడు మిమ్మల్ని చూసే వ్యక్తులు అప్రయత్నంగా నవ్వుతారు మరియు వారు కూడా నవ్వుతూ ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి నవ్వడం ద్వారా మీరు ఇతరులు సంతోషంగా మరియు తక్కువ ఒత్తిడితో ఉండడానికి సహాయం చేస్తారు. నవ్వడం అనేది ఇతరులను సానుకూలంగా ప్రభావితం చేసే గొప్ప మార్గం. నవ్వడం ఒక వ్యక్తిని మరింత ఆకర్షణీయంగా అందంగా చేస్తుంది. ఒక వ్యక్తి నవ్వినప్పుడు గుండె చక్ర యాక్టివేట్ అయ్యి ప్రశాంతతను ఇస్తుందని ఎనర్జీ హీలింగ్ చెప్తుంది. నవ్వడం శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా మన జీవితం యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇవి నవ్వు వల్ల కొన్ని ప్రయోజనాలు. ఇన్ని ప్రయోజనాలే కాక ఇంకా ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.